మధు పోస్టల్ బ్యాలెట్స్ లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి? గవర్నమెంట్ అఫీషియల్స్ వారు వేసినటువంటి ఓటు ఎంత వ్యాలిడిటీ వచ్చింది? టేబుల్ దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తున్నారు. సో మనకు చాలా క్లియర్ గా మా ప్రతి మరో చెప్తున్నారు మొదలైంది. సో షేక్పేట్లో ఎక్కువగా ఉంది మైనార్టీస్. సో మైనార్టీస్ ఓట్ బ్యాంక్ ఎవరో టర్న్ అవుట్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. సో షేక్పేట్లో ఉన్న మైనార్టీస్ వరకు క్లియర్గా కాంగ్రెస్ సైడ్ ఉన్నారు మనకు. అక్కడ మీకు ఎంఐఎం వాళ్ళు ఏవైతే మీకు గ్రూప్ లెవెల్ మీటింగ్స్ చేశారో సో అది కూడా స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ అవుతుంది మనకు. సో ఐ థింక్ ఇనిషియల్ 2 rounds కాంగ్రెస్ లీడ్ తీసుకుంటుంది. సో షేక్పేట్ 2 rounds కూడా 2 rounds కాంగ్రెస్ లీడ్ తీసుకుంటుంది. అండ్ ఓవరాల్ మనం ఇచ్చిన నెంబర్స్ కూడా షేక్పేట్ యాజ్ ఎ డివిజన్ మనం కాంగ్రెస్కి లీడ్ ఇస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ 2 rounds రైట్ కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్తున్న విజువల్స్ నవీన్ యాదవ్ కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్తున్న సమయంలో ఆర్టీవీతో మాట్లాడుకొచ్చాడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారు? చాలా అద్భుతంగా ఉంటాయి, చూస్తారు కదా మీరే. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. మంచి మెజార్టీతో గెలిపోతాను. బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏజెంట్గా వచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఏజెంట్లుగా వచ్చారు. అక్కడ మాజీలు వచ్చినారు, ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు వచ్చినారు. అందరు కష్టపడ్డారు. ప్రజలు కూడా అభివృద్ధి గురించి ప్రజల ఆలోచన బాగా బలంగా ఉండే మంచి మెజార్టీ వస్తుంది. మంచి మెజార్టీతో గెలవబోతారు. రైట్, ఇది నవీన్ యాదవ్ మాట్లాడుతున్నమాట. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తే అర్థమవుతుంది, మంచి మెజార్టీతో గెలవబోతున్నాను, అద్భుతమైన. ఎస్, మాగంటి సునీత కూడా మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. మాగంటి సునీత ఏం మాట్లాడారు చూద్దాం. ఇంకా స్టార్ట్ కాదా అవుతుంది. న్యాయం ధర్మం గెలుస్తుంది, మనం గెలుస్తున్నాం. రైట్.